ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు పైరసీ డాన్ ఇమ్మంది రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అంతేకాదు రవి నేరాలు ఘోరాలు ఒక్కొక్కటిగా పోలీసులు వివరిస్తుంటే ఎక్కడో విశాఖలో పుట్టిన సామాన్యుడు కరేబియన్ దీవుల్లో కూర్చొని ఇన్ని వేల కోట్ల పైరసీ స్కామ్ చేశాడా అని ఆశ్చర్యం కలగక మానదు. వాడు మమ్మల్ని ఛాలెంజ్ చేస్తాడా? పోలీసులంటే ఆషామాషి అనుకున్నాడా? మేమేంటో రుజువు చేసి చూపించామని హైదరాబాద్ సిపి సజ్జనార్ చెప్తుంటే పోలీస్ హృదయాలన్నీ గర్వంగా ఉప్పొంగాయి. ఇంతవరకు ఓకే, కానీ చిత్రంగా సోషల్ మీడియాలో ఐబొమ్మ రవికి విపరీతమైన మద్దతు లభిస్తోంది. రవికి ఎవరైనా మద్దతు ఇచ్చినా ఆ మద్దతు పేరుతో పోలీసులను కించపరిచినా వాళ్ల సంగతి చూస్తామంటూ సిపి సజ్జనార్ వార్నింగ్ ఇచ్చినా కూడా ఇవేమీ ఆగలేదు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవి నేరమే చేసి ఉండొచ్చు, బెట్టింగ్ యాప్లను కూడా సినిమాలతో పాటు ప్రమోట్ చేసి ఉండొచ్చు, కానీ మిడిల్ క్లాస్ ప్రజల డబ్బు రవి ఆదా చేశాడు. ఒక రాబిన్ హుడ్లా సినిమా వాళ్ళ అరాచకాన్ని అడ్డుకున్నాడు అని చాలామంది సోషల్ మీడియాలో రవిపై ప్రశంసల వాన కురిపిస్తున్నారు. సినిమా వాళ్ళ దోపిడీతో పోల్చుకుంటే పైరసీ అనేది నిల్లని కూడా అంటున్నారు. జనం మాటల్లో కూడా వాస్తవం ఉన్నట్లేగా. ప్రభుత్వాలతో సన్నిహిత సంబంధాలు నడుపుతూ ప్రభుత్వంలోనే భాగం అయిపోయినటువంటి సినిమా పరిశ్రమ తమకు ఎలా కావాలంటే అలా ప్రభుత్వాన్ని అధికారాన్ని వాడుకుంటుంది. అట్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల మీద ప్రీమియర్ షోలు వేసి మొదటి రోజు ఆపై వారం రోజులు టికెట్ 500 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు అమ్ముకుంటున్నారు నిర్మాతలు, థియేటర్ల యాజమాన్యాలు. మొదటి వారం సినిమా చూడాలనే ఉత్సాహంతో యూత్ ఎక్కడికెక్కడి నుంచో డబ్బులు కొట్టేసి ప్రీమియర్ షోలకు, బెనిఫిట్ షోలకు వెళ్ళి బలైపోతున్నారు. ఇది కూడా ఓ రకంగా దోపిడీ లాంటిదే. చివరికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తి కూడా తన అట్టర్ ఫ్లాప్ సినిమాలకు ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు వేసి టికెట్ల రేట్లు పెంచేసి అడ్డంగా జనాన్ని దోచేశారు. సినిమాను హ్యాక్ చేసి పైరసీలో జనానికి చూపించడం నేరమే అయితే 300 కోట్లు పెట్టాం, 400 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీశాం అని కబుర్లు చెప్తూ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల పెంపు ద్వారా 100 కోట్లు కొట్టేస్తున్నారు నిర్మాతలు, హీరోలు. ఇది నేరం కాదా అని ప్రశ్నిస్తున్నారు సామాన్యులు. పైరసీ నేరమే అయినప్పుడు బెనిఫిట్ షో, ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల పెంపు నేరం ఎందుకు కాదు? ఒక హీరోకి 100 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి 200 కోట్ల రూపాయల సినిమా తీయమని ఎవరు చెప్పారు? నిర్మాతలు 100 కోట్లు పెట్టి సినిమాలు తీసి తిరిగి జనం నుంచి డబ్బులు వసూలు చేయాలనుకోవటం ఎంత దుర్మార్గం! మీకు 100 కోట్ల రూపాయల సినిమాలు తీయమని ఎవరు చెప్పారు? ఎవరి అనుమతితో మీరు హీరోలకు 100 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి మరో 200 కోట్ల రూపాయలతో సినిమాలు తీస్తున్నారు? సినిమా బాగుంటే జనమే వచ్చి వాటిని చూస్తారు, డబ్బులు వస్తాయి. కానీ ఓ అట్టర్ ఫ్లాప్ సినిమాని బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు పేరిట జనం నెత్తిన రుద్దటం దోపిడీ కాదా? ఈ నేరంలో సినిమా నిర్మాతలు, హీరోలతో పాటు ప్రభుత్వాలు కూడా భాగం పంచుకుంటున్నాయి. సినిమాలకు ఇక నుంచి బెనిఫిట్, ప్రీమియర్ షోలు ఇవ్వబోమని, టికెట్ రేట్లు పెంచబోమని తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించి మాట తప్పారు. సినిమా వాళ్ల ఒత్తిడికి లొంగిపోయారు. ఈరోజు ఓ 4 సభ్యుల సామాన్య కుటుంబం సినిమాకి వెళ్లాలంటే 3000 రూపాయలు ఖర్చు అవుతుంది. 500 రూపాయల చొప్పున 4 టికెట్లు, థియేటర్ క్యాంటీన్లో పాప్కార్న్ ప్యాకెట్ ఒక్కోటి 400 రూపాయలు, పిల్లలు ఇద్దరికి కొనిచ్చినా 800 అవుతాయి. మంచినీళ్ల బాటిల్ 150 రూపాయలు, కాఫీ 150. ఇవన్నీ వేసుకుంటే 4 కుటుంబ సభ్యులు కలిసి సినిమాకెళ్ళి రావాలంటే 3000 రూపాయల ఖర్చు అవుతుంది. మరి జనం ఫ్రీగా వచ్చి పైరసీ సినిమాలు చూడక ఏం చూస్తారు? ప్రజల చేత నేరం చేయిస్తోందెవరు? సినిమా వాళ్ళు, ప్రభుత్వమే. అసలు సినిమా 200 కోట్ల రూపాయలు పెట్టి ఎవరు తీయమన్నారు? హీరోలకు 100 కోట్ల రెమ్యునరేషన్ ఎవరిమ్మని చెప్పారు? ప్రభుత్వం ఏదైనా అనుమతి ఇచ్చిందా? ముందుగానే 100 కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసి ఆ భారం ప్రజల మీద ఎలా రుద్దుతారు? ఈ ప్రశ్నలన్నీ సామాన్యులే వేస్తున్నారు తప్ప అధికారంలో ఉన్న నేతలు, పవర్లో ఉన్న అధికారులు ప్రజల తరపున నిర్మాతలను అడగటం లేదు. పైగా వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని జనానికి సుద్దులు చెప్తున్నారు. ఒకసారి తల ఎడమవైపు, కుడివైపుకు తిప్పి, చిరంజీవి గారు మీకు 50 కోట్ల పారితోషికం ఎందుకు ఇవ్వాలి? ప్రభాస్కి 100 కోట్ల రెమ్యునరేషన్ ఎందుకు? అల్లు అర్జున్కి 150 కోట్ల రెమ్యునరేషన్ ఎందుకు అని అడగొచ్చుగా. సినిమా నిర్మాణపు ఖర్చు వాళ్లే పెంచుతారు. తిరిగి బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, టికెట్ల రేట్ల పెంపుతో జనం జేబుల నుంచి దోపిడీ చేస్తారు. వాళ్లే సినిమాలను ఓటీటీలకు అమ్ముకుంటారు, వాళ్లే శాటిలైట్ రైట్స్కి అమ్ముకుంటారు, వాళ్లే అడ్వర్టైజ్మెంట్స్లో నటించి సొమ్ము చేసుకుంటారు. ఇన్ని రకాలుగా బెనిఫిట్స్ పొందుతూ జనాన్ని ఎందుకు దోచేస్తున్నారో మాత్రం చెప్పరు. అసలు సినిమా ఇండస్ట్రీలో నష్టపోయిన హీరోని ఒక్కడిని చూపించండి. ఒకవేళ సినిమాకి లాభం వస్తే ఆ లాభాలను బెనిఫిట్ షో, ప్రీమియర్ షోలకు వచ్చిన ప్రేక్షకులకి పంచిపెడతారా? పైరసీ ఖచ్చితంగా నేరమే, దాన్ని ఏ ఒక్కరూ సమర్థించకూడదు. సమర్థించినా నేరమే.
కానీ సినిమా నిర్మాతలు, హీరోలు, థియేటర్లు బహిరంగంగా చేస్తున్న దోపిడీ పైరసీ కన్నా దారుణమైంది. పైరసీ కన్నా పెద్ద దోపిడీ ఇది. దీనిని అరికట్టనంత కాలం ఐబొమ్మ కాకపోతే మరో బొమ్మ వచ్చి పైరసీ చేస్తుంది. నేరాలను అరికట్టడం మాత్రమే కాదు, నేరానికి కారణాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ పరిష్కారం దొరుకుతుంది.